దేవుని నామానికి స్తోత్రములు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బంధువులారా, మిత్రులారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరితో నా యొక్క జీవిత సాక్ష్యం పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప అద్భుతములు చాలా గొప్పవండి. మరి నేను చిన్న వయసులోనే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క సన్నిధానంలో వెళ్ళడం జరిగి ఉన్నది. ఆ యొక్క సాక్ష్యమును, ఆ యొక్క టెస్టిమనీని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటగా ఏమిటంటే, మరి నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నారండి. ఆ యొక్క ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా మందిరానికి వెళ్ళడం జరిగి ఉన్నది. ఆ యొక్క మందిరానికి వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదండి. నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉన్నానండి. అంటే నా పేరు ఇంతకుముందు నాగరాణి అండి. మరి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బాప్తిసం పొందుకొని ఉన్నానో, మరి హవీలా రాణి అని నామకరణం చేయబడి ఉన్నదండి. ఆ విధముగా మరి చిన్న వయసు నుండి ఎన్నో ఆటుపాట్లు, కష్టాలు, నష్టాలు, మరి దేవునికి మందిరానికి వెళ్ళాలంటే ఎన్ని ఆటంకములు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పరిశుద్ధమైన ఆ యొక్క సన్నిధానంకు దేవుడు నన్ను నడిపించుకునేవారండి. ఆ యొక్క సన్నిధానంలో మరి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మా యొక్క తల్లిదండ్రులు, మా యొక్క మరి బంధువులు, మిత్రులు అందరూ కూడా నన్ను ఆటంకపరిచేవారండి, అడ్డుపడేవారు. అయినప్పటికీ కూడా నేను మరి వారికి తెలియకుండా దొంగచాటుగా వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించేదానండి. నిజముగా ఆ యొక్క దినాలు చాలా గొప్పవండి. మరి ఆ దినంలో నేను అనుకున్నానండి, మరి దేవుని రక్తం ద్వారా గొప్ప స్వస్థత ఉన్నదా, అద్భుతం ఉన్నదా, ఆ యొక్క ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారా, మన పాపాలు క్షమిస్తారా, ఆ యొక్క రక్తం ద్వారా, ఆయన కాచిన రక్తం ద్వారా మన పాపాలు క్షమిస్తారా అని ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, ఆ యొక్క చిన్న వయస్సులోనే ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చి ఉన్నారండి. కేవలం మన యొక్క పాపాలు క్షమించేది యొక్క యేసు ప్రభు వారు మాత్రమే అని గ్రహించి ఆ యొక్క రక్తాన్ని మన కోసం కాచి ఉన్నారు కనుక మరి ఆ యొక్క సన్నిధానానికి నేను వెళ్ళాలనేసి ఆ చిన్న వయసుని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధానంలో మరి ఆ యొక్క దేవుని కృపను పొందుకోవడం జరిగినదండి. అలాగే నేను కాలేజ్ చదువుకునే టైంలో మరి ఇంటర్మీడియట్లో దేవుని సన్నిధానం బాప్తిసం తీసుకోవడం జరిగినదండి. ఆ యొక్క 2005లో జనవరి 1న దేవుని సన్నిధానంలో నేను బాప్తిసం తీసుకోవడం జరిగినది. ఆ యొక్క బాప్తిసానికి ముందే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఉన్నానండి. అది నా గొప్ప కాదు, కానీ దేవుడు నా జీవితం చేసిన గొప్ప మేలుని మీతో పంచుకుంటున్నానండి. నేను క్లుప్తంగా నా యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో చేసిన సాక్ష్యము మరి చెప్పాలంటే ఒక దినాలు సరిపోవండి. కానీ దేవుని సన్నిధానంలో ఆయన చేసిన మేలుని నీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అలాగే మరొక నా యొక్క మ్యారేజ్ సమయంలో కూడా మరి దేవుడు భయంకరమైనటువంటి ఆ యొక్క జీవితమును, చనిపోవలసిన దేవుడు నన్ను బ్రతికించారండి. నిజముగా చాలామంది అంటుంటారు, చనిపోయిన వ్యక్తిని దేవుడు బ్రతికిస్తారంటారండి. నిజమేనండి. నా యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నారు. చనిపోవలసిన నన్ను ఆయన బ్రతికించినారు. అందుకు నిదర్శనం నేనేనండి, అందుకు ఉదాహరణ నేనేనండి. నేను బ్రతికి ఉన్నానంటే కేవలం ఆయన యొక్క చిత్తమేనండి, ఆయన యొక్క ప్రణాళిక అండి. ఆయన యొక్క చిత్తంలో నుండి ఎవరు తప్పించుకోలేరండి. మరి ఎంతోమందికి కొన్ని లక్షలు పోసి ఆపరేషన్ చేసిన మరి వారు తెల్లవారే బ్రతుకుతారో లేరో కూడా తెలియదండి. ఎందుకంటే ఆయన పర్మిషన్ ఉండాలండి, ఆయన యొక్క చిత్తం ఉండాలి వారి పట్ల. అలాగే నా యొక్క జీవితంలో ఆ యొక్క 2016లో ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఎదుర్కొన్నానండి. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మరి ఆ యొక్క 9th మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడు రేపు సర్జరీ అనగా ఈరోజు నా యొక్క పొట్టల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్లజంటా మరి కట్టవడం జరిగిండదండి. బేబీకి మరి ఆ యొక్క పేగు, బేబీకి తల్లికి మధ్యలో ఉండే పేగు ప్లజంటా, ఆ యొక్క పేగు కట్ అవ్వడం జరిగిందండి. ఆ యొక్క ప్లజంటా ఎప్పుడైతే కట్ అయిందో మరి మొత్తం బ్లీడింగ్ అయిపోయి, గర్భసంచి నిండా, బేబీ నిండా ఆ యొక్క బ్లీడింగ్ అయిపోయి, ఓవర్ బ్లీడింగ్ అయిపోయి మరి నా యొక్క శరీరంలో, నా యొక్క బాడీలో ఆ యొక్క 3 points బ్లడ్ ఉండడం జరిగినదని మా యొక్క డాక్టర్ చెప్పి ఉన్నారండి. నాకైతే ఒకటి మాత్రమే గుర్తండి, నేను హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత స్కానింగ్ తీస్తున్నారు, అది మాత్రమే గుర్తున్నదండి. ఆ తర్వాత నాకేం జరిగిందో కూడా నాకు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఎమర్జెన్సీగా అంబులెన్స్ మరి పెద్ద హాస్పిటల్కి విజయవాడ తీసుకురావడం జరిగినదండి.
ఆ హాస్పిటల్కి ఎప్పుడైతే తీసుకొచ్చినారో వెంటనే మరి డాక్టర్లు నా సిచ్యువేషన్ చూసి తను బ్రతికిద్దో లేదో కూడా మేము చెప్పలేము, మరి మీరందరూ తల్లిదండ్రులు, భర్త, బంధువులు అందరూ కూడా సంతకాలు పెట్టండి. మరి గుండె డాక్టరు, చెస్ట్ ఫిజిషియను, మరి కార్డియాలజిస్టు, గైనకాలజిస్టు, మరి వీళ్ళందరూ కూడా, ఊపిరితిత్తుల డాక్టర్, కిడ్నీ స్పెషలిస్ట్, వీళ్ళందరూ కూడా ఎవరికి వారే వచ్చి సంతకాలు తీసుకొని, ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీ కనుక తనకేమన్నా అయితే మా బాధ్యత లేదనేసి మరి సంతకాలు తీసుకున్నారండి. తను బ్రతికిద్దో కూడా తెలియదు, చెప్పలేము మేము. మరి బేబీని, చనిపోయిన బేబీని అయితే తీయగలము, కానీ తల్లి ప్రాణానికి మేము హామీ ఇవ్వలేమండి. తను చివరి స్టేజ్లో ఉందండి అనేసి తన బాడీలో ఉన్నటువంటి రక్త శాతం 3% ఉందండి. మీరు ఇమీడియట్గా ఒక 6 బాటిళ్ళు రక్తం బాటిల్ తీసుకొచ్చి పెడితే మేము సర్జరీ స్టార్ట్ చేస్తామండి అని నా భర్తతో, నా తల్లిదండ్రులతో చెప్పినప్పుడు మరి నా తల్లిదండ్రులు, నా బంధుమిత్రులు ఎంతో వేదన చెంది ఉన్నారండి. నా జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేసి ఉన్నాడండి. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి వారము దినాలు ఐసీయూలో పెట్టడం జరిగినది. అలాగే మరి వారు డాక్టర్స్ చెప్పి ఉన్నారు, మరి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా 24 గంటల తర్వాత బ్రతికిద్దో లేదో మేము చెప్తామండి అన్నారంట. మరి 24 గంటలు గడిచిన తర్వాత మొత్తం కలిసి 48 గంటలకు చెప్తామండి అన్నారంట. 2 దినాలు గడిచిపోయింది. తర్వాత 3వ దినమున దేవుడు గొప్ప అద్భుతం చేసి ఉన్నారండి. 3వ దినమున నాకు స్పృహ రావడం జరిగి ఉన్నది. దేవుడు నాకు ఊపిరిని పోసి ఉన్నారండి, నన్ను బ్రతికించి ఉన్నారండి. రక్తం బాటిల్ ఎక్కుతుండగానే సర్జరీ జరిగి ఉన్నది. దేవుడు సర్జరీని సక్సెస్ఫుల్గా జరిగించి ఉన్నాడండి. నాకు ప్రాణం పెట్టి ఉన్నాడండి. నా దేవుడు, నా తండ్రి నన్ను రక్షించి ఉన్నాడండి. శ్వాసను నాకు ఊది ఉన్నానండి. నేను ఇప్పుడు ఈ క్షణము బ్రతికి ఉన్నానంటే ఆయన కృపయేనండి. నిజముగా చనిపోవాల్సిన నన్ను ఆయన బ్రతికించినాడు. 3వ దినానికి నాకు మెలకు వచ్చిందండి. ఐసీయూలో 10 రోజులు ఉండడం జరిగినది. అయినప్పటికీ దేవుడు మరి ఎంతగానో ఆయన కృపచేత నన్ను బ్రతికిస్తూ, నన్ను బ్రతికిస్తూ, నన్ను స్వస్థపరుస్తూ, నన్ను బాగు చేస్తూ ఉన్నారండి. నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఉన్నారండి. అదే కాదు కానీ మరి తర్వాత డాక్టర్స్ చెప్పి ఉన్నారండి, సంతానం కలగాలంటే ఒక 2 years ఆగాలంటే చెప్పి ఉన్నారు. సంతానం కావాలంటే డాక్టర్స్ చెప్పి ఉన్నారండి. అయినప్పటికీ దేవుడు 1 year తిరిగి చక్కని బిడ్డ నుండి నాకు అనుగ్రహించినాడు. మరి నేనే బ్రతకకపోతే బిడ్డ వచ్చేది కాదు. నేను బ్రతకాలని ఆయనకు చిత్తమైన, నేను ఆయన పని చేయాలని ఆయనకు చిత్తమైంది. ఆయన సన్నిధానంలో ఆయన సాక్షిగా నేను ఉండాలని ఆయన ప్రణాళిక అయినది. ప్రియమైన సహోదరులారా, మీరు ఇంతవరకు దేవుని క్షేమంగా ఉన్నారంటే మీ ద్వారా దేవుడు ఏదో అద్భుతం చేయబడుతున్నారని, మీ ద్వారా దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయాలని ఆయనకు ఆలోచన కలిగి ఉన్నారండి. ఎవరు మీరు బాధపడొద్దండి, భయపడొద్దు, భీతి చెందొద్దు, నాకు ఎప్పుడు సమాధానము రావట్లేదని మీరు ఆలోచన కలిగి ఉండొద్దండి. నన్ను బ్రతికించిన నా దేవుడు మీకు కుటుంబాల్లో కూడా గొప్ప అద్భుతము చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడండి. కాబట్టి దేవుని నామాన్ని ఎప్పుడైతే నువ్వు బాగా స్తుతిస్తావో ఆయన నిన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడండి. దేవుని సన్నిధానంలో మరి నేను ఇంటర్కి ముందు దేవుని సన్నిధానంలో బైబిల్ ఇంటర్ తర్వాత మరి నర్సింగ్ తర్వాత బైబిల్ ట్రైనింగ్ చేయడం జరిగినది. ఆయన యొక్క సువార్తలో కొన్ని ధ్యానాలు మరి ప్రకటించడం జరిగినది. మరి తర్వాత దేవుడు ఎంతో గొప్ప అద్భుతముగా నన్ను బ్రతికించి గొప్ప మేలు చేత ఆయన తృప్తిపరిచి ఉన్నారు. ఈ యొక్క చిన్నటువంటి టెస్ట్ మనీని, ఈ చిన్న సాక్ష్యంను దేవుడు దీవించునుగాక. నాకు ఇచ్చిన గొప్ప ఆరోగ్యంను అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.